ఆ విధంగా బైక్ పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు గారిని అడగడం ఏంటంటే దిల్ రాజు గారికి ఏమైనా గవర్నమెంట్ లో సంబంధం సార్? గవర్నమెంట్ వినండి సార్, దిల్ రాజు గారు ఎందుకు ఏర్పాటు చేస్తారంటున్నా? రైట్, మీరు మాట్లాడదు కానీ లెట్ హిమ్ కంప్లీట్ అండి. మీ దగ్గర నెక్స్ట్ మీరే చాలా మాట్లాడాలి, 4 నిమిషాలు మాట్లాడాలి. ఒక వాక్యం ప్రారంభించగానే మీరు వచ్చేసారు లైన్ లోకి. అంటే ఆయన ఇల్లు ఇట్లా సైలెన్సర్ తీసి ఇట్లా చేస్తా ఉంటారు, దానికంటే కూడా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ గా చేసి వీళ్ళని ఉపాధి వైపు కానీ లేదంటే అలా చేస్తే బాగుంటుంది. ఇక్కడ అనేక లొకేషన్లు ఉన్నాయి, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ఉంది, అలాగే యువతకు సంబంధించి కూడా ఉపాధి చేస్తే బాగుంటుందని చెప్పిన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఆమె చేసిన ట్వీట్ లో విమర్శలు అంటే ఆయన చేసిన సూచనలు మర్చిపోయారు. ఆయన ఏమన్నారంటే ఇక్కడికి ఇంతమంది వచ్చారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ తల్లిదండ్రులు ఇక్కడ జాగ్రత్త పంపించారు, మీరు క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు కూడా మాకు చాలా ఇదిగా ఉంటదని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితిని కూడా మనం చూడాలి. అది ఎక్కడ ఆ ట్వీట్ లో కనపడలేదు. అంటే మనం చూసే కోణం బట్టి, మన యొక్క మనస్తత్వాన్ని బట్టి మన కోణం కానీ మన విమర్శనాత్మక ధోరణి కానీ ఉంటది. ఆయన మరి ఆ కుటుంబ సభ్యులందరినీ లేదా అక్కడ ఉన్న యువతలందరినీ కోరిన విషయం ఎందుకు ప్రస్తావించలేదో నాకైతే తెలియదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఒకటి చెప్తా, ఇప్పుడు లక్ష్మణరావు గారు చిన్న దానికి ఆయన అవును, ఆయన ఒక డిప్యూటీ సీఎం గా అక్కడ ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణలో ఆయన ఉన్నాడు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ కి ఆయన చైర్మన్ గా ఉన్నారు. సో ఆయన ఒక పెద్ద నిర్మాతగా ఉన్నాడు కాబట్టి ఆ నిర్మాతగా కొంత ఇనిషియేటివ్ గా తీసుకొని ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టండి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడికి తరలి వచ్చిన తర్వాత పెట్టే అవకాశాలను కూడా పరిశీలిస్తుందేమో తెలియదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు నేనేమి పవన్ కళ్యాణ్ గారిని వెంకటేశ్వర రావడమో అదే చేయట్లేదు. ఆయన చెప్పిన స్పీచ్ ఏంటి, వాళ్ళు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చింది ఆవిడ అంతకు ముందు ఆయన మాట్లాడింది, ఆ తర్వాత మాట్లాడింది చెప్పట్లా, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొచ్చి చెప్పింది, అంతేనా? అంతే అదే కాదు మాస్టర్ గారు. ఇప్పుడు ట్వీట్ల గురించి చెప్తా నేను. ఇప్పుడు సంధ్యా థియేటర్ లో అక్కడ 2 కోట్లు ఇచ్చారు, ఇక్కడ 5 లక్షలు ఇచ్చారు అనేది. ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది ప్రధానం. డబ్బులు ఎంత ఇచ్చారు కంటే కూడా వాళ్ళ కుటుంబాన్ని, అంటే పవన్ కళ్యాణ్ గారి మీద సాధించాలనే దీంతో అందరూ కట్టకట్టుకొని ఒకేసారి బయలుదేరినట్టుగా ఉంది. అంటే ఒక విమర్శ కానీ ఇంకోటి కానీ చేసేటప్పుడు ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారి కోసం చాలా మంది చనిపోయారు, కోట్లు ఇవ్వలేదు కదా, ₹1,00,000 ఇచ్చారు. కానీ వాళ్ళ మరణాలు మీద రాజకీయ పునాది నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? సమాధానం చెప్తారా? ట్వీట్లు పెట్టే వాళ్ళందరూ కూడా చెప్పగలరా? ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చిన దానిలో భాగస్వామ్యం ఇస్తారా? మనం ట్వీట్లు పెట్టేటప్పుడు ఇప్పుడు వాళ్ళు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన కోరారు మరి బాబు జాగ్రత్తగా వెళ్ళండి, ఇలా వెళ్తే ఇలా ప్రమాదాలు జరుగుతాయి, ఇక్కడ తొక్కిస్తాలు జరుగుతాయి, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అసలు ఈ ప్రోగ్రామ్ పెట్టకూడదు అనుకున్నాం అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో దాని గురించి చూస్తే ఉంది. తర్వాత ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారు షీట్ షిప్ అని చేసిన తర్వాత 50 రోజులకు పైగా అది నెల ఉంది, తర్వాత 7 కోట్ల రూపాయలు డ్యామేజ్ ఛార్జీలు వేశారు. ఇక్కడ చూస్తేనేమో వైజాగ్ లో కూడా వదిలేశారు. అదే ఇక్కడ అధికారుల వైఖరి కూడా ఇక్కడ అంతు పట్టుకున్నా ఉంది.